నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. విజయవంతంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదనేటువంటి ఒక తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ చేసి అసెంబ్లీ తీర్మానాన్ని చేయగలిగింది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు బీజేపీకి వ్యతిరేకం కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ ఎదుగుదల పైన, కేంద్ర ప్రభుత్వం పైన తీర్మానం ద్వారా లేదా విమర్శల ద్వారా, మాటల ద్వారా తెలంగాణకు అన్యాయం జరిగిందనేటువంటి అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి బీఆర్ఎస్కి అవసరమే, సిపిఐకి, మజ్లిస్కి, కాంగ్రెస్కి అన్నిటికీ అదే అవసరం కాబట్టి అదే వచ్చింది. అయితే నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా? చర్చ పెట్టేటువంటి అవకాశం ఉన్నదా? గతంలో కూడా కేసీఆర్, అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా మోడీని విభేదించి బయటికి వెళ్ళినప్పుడు 2018 సమయంలో మేము దక్షిణాది రాష్ట్రాలు అందరినీ కలుస్తాం, దక్షిణాది ప్రాంతాల మీద వివక్ష చూపిస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటిది మొత్తం దక్షిణాది ప్రాంతాల మీద మొత్తం వీళ్ళ పెత్తన మీద ఉన్నట్టుగా, అన్ని రాష్ట్రాలకు వీళ్ళే ప్రతినిధులు అన్నట్టుగా నేను వీళ్ళకు లేఖ రాస్తా, దక్షిణాది రాష్ట్రాలను అరే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటేనే కలిసి ఉండలేక మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు అని కొట్లాడుకునేటోళ్ళు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష అని చెప్తారంట. ఉన్న రెండు రాష్ట్రాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యనే తేడాలు ఉన్నాయి. కావేరీ నీళ్ళ మీద తమిళనాడులో కర్ణాటకలో కొట్లాడుకుంటారు, ఆ నీళ్ళ కోసం ఆంధ్ర తెలంగాణలో కొట్లాడుకుంటారు. వీళ్ళు మళ్ళా దక్షిణాది రాష్ట్రాలకు అన్నిటి మీద వివక్ష అనేటువంటి ఒక కొత్త రాగం